బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము 2 రోజుల నుంచి ఆబా మండలం అనగా ఆరాను ఎలా తెలుసుకోవాలి, ఏవే కలర్స్ ఉంటాయి, దాని ప్రభావం ఎలా ఉంటుంది, మనసు యొక్క ఆలోచన ప్రభావం ఆబా మండలం మీద, ఆరా మీద ఎలా చూపుతుందో అనేటువంటి విషయం గొప్ప రహస్యంగా విన్నాము. 2 పార్ట్స్. దాని కంటిన్యూషను. బ్లాక్ ఆరా ఉన్నవాళ్ళు సులభంగా లొంగిపోతారు. అంటే ఇప్పుడు ఈ టాపిక్ ఆత్మల హైజాకింగ్. నెగిటివ్ ఆరా, గ్రీన్ ఆరా, వైట్ ఆరా, గోల్డ్ ఆరా ఇవన్నీ ఎలా పనిచేస్తాయో నిన్నటి చెప్పినటువంటి వీడియోలో మీరు విని ఉంటారు. ప్రతి రంగుకు ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఉంటుంది. మనం వేసుకునే బట్టల రంగు కూడా మన పైన ప్రభావం చూపుతాయి అని అన్నారు. అలాంటప్పుడు ఆత్మ నుండి వచ్చే సూక్ష్మశక్తి ఆరా ఇంకెంత ప్రభావం చూపుతుందో అంటే, మరి ఇలాగే ఆత్మల హైజాకింగ్ అనగా నెగిటివ్ ఆకర్షణ. ఈ భూమి పైన ఉన్నత లోకాలకు వెళ్ళలేక తమ పూర్వ జన్మల కోరికలు తీరక ఆ పాశాల్లో చిక్కుకుపోయిన ఆత్మల పట్ల బ్లాక్ ఆరా ఉన్నవారు చాలా సులభంగా లొంగిపోతారు. హైలీ సెన్సిటివ్గా అయిపోతూ ఉంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గ్రహించాలి. చాలామంది గొప్ప జ్ఞానం ఉన్నవారు కూడా ఈ సూక్ష్మ ఆత్మల బారిన పడటం నేను చూశాను. జ్ఞానం ఉన్నప్పటికీ వారి మనసులోని లోపాలు లేదా ఆలోచనల వల్ల వారి ఆరాలో బ్లాక్ ఎనర్జీ చేరిపోతుంది. మనసు నుండి కారణ శరీరం నుండి సూక్ష్మ శరీరం, తద్వారా స్థూల శరీరం. ఈ క్రమం ద్వారానే ఆరా ఏర్పడుతుందని మనకు తెలుసు. ప్రస్తుత కాలంలో సోల్ హైజాకింగ్ అనే ప్రక్రియ చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే ఒక బలమైన నెగిటివ్ ఆత్మ బలహీనమైన మరొక ఆత్మను తన అదుపులోకి, ప్రభావంలోకి తీసుకొని వెళ్తుంది. మీరు మానసికంగా, ఆధ్యాత్మికంగా కొద్దిగా బలహీన పడగానే ఈ నెగిటివ్ శక్తులు మీ పాజిటివ్ ఎనర్జీని ఆహారంగా మార్చుకొని మిమ్మల్ని పూర్తిగా ఖాళీ చేసేస్తాయి. ఫీడ్ ఆన్ యూ అంటే దే ఫీడ్ ఆన్ యువర్ ఎనర్జీ. అంటే తద్వారా మీ లోపల దైవిక శక్తులు కూడా నశించిపోతాయి. విశ్వ నియమం సమానమైనది. సమానమైన దాన్ని ఆకర్షిస్తుంది. లైక్ అట్రాక్ట్ లైక్. విజ్ఞాన శాస్త్రం కూడా సైన్సు ఒక నియమం ఇక్కడ ఉంది. సమానమైన శక్తులు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. దీనినే నేను చిన్న రేఖాచిత్రం ద్వారా వివరించడానికి ప్రయత్నించాను. అంటే ఇవి ఆరా ఏ స్థితిలో ఉందో వాయుమండలం నుండి సరిగ్గా అలాంటి శక్తిని అది తమ వైపుకు లాక్కుంటుంది. మీ ఆరా ఆల్రెడీ నెగిటివ్గా ఉంటే అది వాయుమండలంలో ఉన్న బ్లాక్ కాస్మిక్ ఎనర్జీని మరింత ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అందుకని సాధారణంగా నలుపు రంగుకు అన్ని రంగులు తనలో లీనం అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంటుంది అంటారు. అలాగే మీ బ్లాక్ ఆరా వాయుమండలంలోని సర్వ నకారాత్మకతను మీ వైపుకు లాగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, మీరు ఇప్పటికే నెగిటివ్ ఉన్నారు, వాయుమండలం నుండి మరింత నెగిటివ్ని లాగుతున్నారు. దీనివల్ల ఒక భయంకరమైన నకారాత్మక చక్రం, నెగిటివ్ సైకిల్ అనేది ఏర్పడి ఆ లూప్లో మీరు నిరంతరం చిక్కుకొని పోతారు. మరింత నెగిటివ్ బలపడిపోతుంది అని బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు. ఆబా యొక్క రహస్యము పుస్తకంలో కూడా చక్కగా దీని గురించి రాయటం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే, ఈ తెలుగులో అనువాదం చెప్తున్నటువంటి దాన్ని మిస్ కాకండి. నకారాత్మక చక్రం మరియు డార్క్ కాస్మిక్ ఎనర్జీ నేను మీకోసం ప్రత్యేకంగా కూడా చెప్తూ ఉన్నాను. ఇందులో బ్లాక్ కాస్మిక్ ఎనర్జీని కూడా వివరిస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి ఒక ఆరా నలుపు రంగులో ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే, ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వాయుమండలంలో నిండి ఉన్న బ్లాక్ కాస్మిక్ ఎనర్జీని తన వైపుకు బలంగా లాగుతుంటుంది. 4 దిక్కుల నుండి వాయుమండలంలోని నలుపు శక్తిని పీల్చుకోవడం వల్ల అతని ఆరా మరింత నల్లగా, మరింత బలహీనంగా మారుతుంది. ఈ విధంగా బాహ్య వాయుమండలంలోని నెగిటివిటీ, అతని అంతర్గత ఆరా ఎనర్జీ 2 ఒకదానితో ఒకటి షింక్ అయిపోతూ ఉంటాయి. దీని భయంకరమైన ఫలితం ఎలా ఉంటుంది అంటే, ఆ వ్యక్తిలో లౌకిక
వికృత కోరికలు మరింత పెరుగుతాయి. నకారాత్మక ఆలోచనలు అంతంతకు ఎక్కువ అవుతాయి. ఇవి ఆభా మండలాన్ని ఇంకా దట్టమైన నలుపు రంగులోకి నెట్టేస్తాయి. ఇలాంటి ఆత్మలు నిరంతరం పాపకర్మల లూపులో చిక్కుకుపోయి కాలక్రమేణా పూర్తిగా సైతాను ఆత్మలుగా మారిపోతారు. మనం అనుకుంటూ ఉంటాం, అసలు ఈ సైతాను లేదా దుష్ట ఆత్మలు ఎక్కడి నుండి వచ్చాయి అని. ఒక వ్యక్తి పదే పదే తప్పుడు పనులు చేస్తున్నప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. మొదట ఒక చెడు ఆలోచన వస్తుంది. ఎవరినైనా చంపాలనో లేదో హాని చెయ్యాలనో అనిపిస్తుంది. ఆపై ఆ పనిని చేసేస్తారు. అతని ఆరా నెగిటివ్గా ఉంది. పైగా విశ్వ నియమం ప్రకారం అతను పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించలేడు. వాయుమండలం నుండి మరింత బ్లాక్ ఎనర్జీలు మాత్రమే లాక్కుంటాడు. దీనివల్ల అతని పాపాలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. ఒక పాపాత్ముడు మరింత పెద్ద పాపాత్ముడుగా మారిపోతూ ఉంటాడు. ఇలాంటి ఆత్మల జీవితంలోకి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రవేశించినంత వరకు వారు ఆ నరకం నుండి బయటపడటం దాదాపు అసాధ్యం. చివరికి వారు భయంకరమైన దుష్ట శక్తులుగా మారిపోతారు. ఎంతో జ్ఞానం ఉండి కూడా ఈ తప్పుడు మార్గాల్లోకి వెళ్ళి బ్రహ్మ రాక్షసులుగా మారిన ఆత్మలు ఎందరో ఉన్నారు. దీర్ఘకాలిక కర్మలు మరియు కారణ శరీరంలోని చీకటి మరి ముఖ్యమైన విషయం కూడా చెప్పబడుతుంది. చీకటి విషయాలు లాంగ్ టర్మ్ కర్మలు కూడా ఏదైతే ఉంటాయో దానిలో కూడా ఇది రాశారు. ఒక వ్యక్తి తన జీవితంలో 60 నుండి 70 సంవత్సరాల పాటు నిరంతరం చెడు పనులు చేస్తూ ఉంటే అతని కారణ శరీరంలో నకారాత్మకత అంతగా పోగయ్యి అతని కారణ శరీరమే పూర్తి అంధకారమయంగా మారిపోతుంది. మన తత్వంతో కూడిన కారణ శరీరం ఎంత కీలకమైందో దీనివల్ల అర్థమవుతుంది. మనం ఇది వరకు గంగా ఉపనిషత్తు అనేటువంటి ఎపిసోడ్లో కూడా వాల్మీకి దొంగ గురించి మాట్లాడుకున్నాం. అతనిలో దొంగతనం చేసే సంస్కారం ఉన్నప్పటికీ నారద మహర్షి వచ్చి ఒక ప్రశ్న వేసి జీవితంలో ఒక పెద్ద షాక్ ఇచ్చేసరికి అతనిలో తక్షణ మార్పు వచ్చింది. ఎందుకంటే అతను స్వతహా మంచివాడు. కేవలం పరిస్థితుల ప్రభావం వల్ల మాత్రమే దొంగగా మారాడు. అందుకే అతనిలో మార్పు సాధ్యమైనది. కానీ బుద్ధిపూర్వకంగా నిరంతరం పాపకర్మలు చేసేవారి కారణ శరీరం నల్లగా మారిపోతుంది. ఆ తర్వాత వారు ఎన్ని జన్మలు ఎత్తినా ఈ అంధకారమయమైన కారణ శరీరంలోనే జన్మిస్తారు. ఇది తాత్కాలికమైన మానసిక స్థితి కాదు. ఇది స్వయంగా కారణ శరీరంలోనే శాశ్వత నివాసంగా ఏర్పరచుకునే ఒక కర్మస్థితి, కార్మిక కండెన్షన్ అన్నమాట. నలుపు రంగును వాడొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే మేము నలుపు రంగును ఉపయోగించవద్దనే చెప్తాము. ఎందుకంటే నలుపు రంగు వాయుమండలంలోని బ్లాక్ కాస్మిక్ ఎనర్జీని ఆకర్షించి మన ఆలోచనలపై ప్రభావం చూపుతూ ఉంటుంది. ఉదాహరణకి లాయర్లు కోటు నల్లగా ఉంటుంది, అందుకే లాయర్లు చేసే పనులన్నీ అలా ఉంటాయని సరదాగా అంటున్నారు. కానీ దేనికైనా ఒక కారణం ఉంటుంది. ఈనాడు వాయుమండలం అంతా నెగిటివ్తో నిండి ఉంది. దీనివల్ల ఎంతటి మంచివాడైనా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక మహాజ్ఞాని లేదా మహాయోగి కూడా భోగిగా అవుతారు. అనగా విషయ వాసనలకు దాసుడు కావచ్చు, మారిపోవచ్చు. వాల్మీకి ఇది కూడా విశ్వామిత్రుడు కూడా మరి ఎంత తపస్సు చేసినా ఆకర్షణకు లోనైపోయాడు మేనకాకు అంటారు. అందువల్ల మనం ప్రతి ఒక్క విషయంలోనూ ఆధ్యాత్మిక జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు జలుబు చేయబోతుంది అనిపించగానే ముందే వేడి నీళ్లు తాగటం లాంటి జాగ్రత్తలు ఎలా తీసుకుంటామో అలాగే మన మనసుపై వాయుమండలం పడకుండా కాపాడుకోవాలి. మనసులోని చింతనను మార్చుకునే శక్తి మనకు ఉంది. కానీ ప్రస్తుతం ఆత్మల శక్తి క్షీణించడం వల్ల చాలా తక్కువ మంది మాత్రమే ఆ పనిని చేయగలుగుతున్నారు. బాపూజీ జ్ఞానం పొందిన తర్వాత మనకు ఒక విషయం అర్థమవుతుంది. మనం ఎలాంటి బట్టలు వేసుకున్నా, ఏం తిన్నా తామసిక పదార్థం ఆహారం ఒక ఔషధంలాగా తీసుకోవాలి. ఉల్లిపాయ, ఎల్లిపాయ అయినా. మన జ్ఞానం అంత పవర్ఫుల్గా ఉంటే వాటి ప్రభావం మనపై పడదు అంటారు. కానీ దీర్ఘకాలం పాటు తామసిక వస్తువులకు అలవాటు పడితే మన జీవితంలో వాటి ప్రభావం తప్పకుండా పనిచేస్తూ ఉంటుంది. మన ప్రాణమయ కోశంపై మరియు ఆలోచనలపై తప్పకుండా ప్రభావం చూపుతాయి.
శ్వేతం మరియు స్వర్ణమయ ఆభా మండలాన్ని అంటే వైట్ కలరు, గోల్డ్ కలరు పొందటానికి 3 మార్గాలు ఉన్నాయి. అవేంటి అంటే మీ ఆలోచనలు రూపాంతరం చేసుకోండి, మార్పు తెచ్చుకోండి. మీ చుట్టూ వైట్ లేక గోల్డెన్ ఆభా మండలాన్ని సృష్టించుకోవటానికి ఈ పుస్తకంలో కూడా మీ వీడియోలో కూడా ముఖ్యంగా మేము 3 దశలు ఇవ్వబడ్డాయి. మొదటి దశ ఆలోచనలు రూపాంతరం అంటే ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోండి. నిరంతరం పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండండి. రెండవ స్టేజి ఆత్మ చైతన్యము, ఆత్మస్వరూపమును నిరంతరం అభ్యాసం చేయండి. అంటే నేను ఆత్మను, శరీరంను కాదు అనే భావనలో స్థిరంగా ఉండండి. మూడవ స్టేజి పరంధామంలో ఉన్న పరంపిత పరమాత్మ నిరంతరం స్మృతి చేస్తూ ఉండండి, ధ్యానం చేస్తూ ఉండండి. అక్కడ నుండి వచ్చేటువంటి ఆత్మిక లైటు, దైవిక శక్తి, పవర్ను తీసుకోండి. ద ఆల్మైటీ అథారిటీ నుండి, బేహద్ పరంపిత పరమాత్మ నుండి వచ్చేటువంటి పవరు. మీరు ఎప్పుడైతే ఆత్మస్వరూపంలో ఉండి పరంధామం నుండి పరమాత్మను స్మృతి చేస్తూ ఉంటారో అక్కడ నుండి పరమతత్వాల యొక్క శక్తి, హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీ మీలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల మీ ఆరా గోల్డెన్ మరియు వైట్ కాస్మిక్గా మారుతుంది. మీ సూక్ష్మ శరీరం పూర్తి శక్తితో ఛార్జ్ అవుతుంది. దాని ద్వారా మీ స్థూల శరీరం కూడా పవిత్రంగా, ఆరోగ్యంగా మారుతుంది. అంతర్గత హీలింగు, మీ హీలింగ్ ప్రాసెస్, నిజమైన హీలింగ్ అనేది మీ లోపల నుండి, మీ కారణ శరీరం నుండి ప్రారంభమవుతుంది. పరమాత్మను స్మృతి చేస్తూ మీకు మీరే హీలింగ్ ఇచ్చుకోండి. మీ యొక్క ఇన్నర్ స్టేజ్ మైండ్ సెట్టింగు మార్చుకోండి. అప్పుడు పరం ప్రకాశం మీ కారణ శరీరం యొక్క అత్యంత లోతైన పొరల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పాత రికార్డింగ్లు మారిపోతాయి. అక్కడ మార్పు రాగానే మీ చింతన మారుతుంది. చింతన మారితే మనస్సు మారుతుంది. మనస్సు మారితే కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం మరియు ఆరా అన్నీ కూడా పవిత్రంగా అయిపోతాయి. కాబట్టి బాపూజీ కూడా ఆరా థెరపీ గురించి చక్కగా చెప్పారు. ఎవరి చేత హీలింగ్ చేయించుకోవద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళనవద్దు, మీకు మీరే హీలింగ్ చేసుకోండి. ఎవరు మీ కారణ శరీరాన్ని మార్చలేరు అని కూడా బాపూజీ చెప్పారు. ఇంకా ఆ థెరపీ ఏంటో, బాపూజీ ఏం చెప్తున్నారో నెక్స్ట్ వీడియోలో మనము బాపూజీ చెప్పింది సాక్షి లైవ్లో వినిపించింది మనము విందాము. పరం మహాశాంతి. నమస్తే, ధన్యవాదాలు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ స్థితిని మీరు కాపాడుకోండి. పరం మహాశాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్దు.